మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల గోదావరిలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేశారు. గోదావరి తీరంలో ఎటు చూసినా భక్త సందోహమే కనిపిస్తోంది. వేలాల్లో స్వయంభూగా వెలిసిన మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు మంత్రి వివేక్. అలాగే గోదావరి తీరం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని శివశైవ క్షేత్రాలు అయితే భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భారీగా శివాలయాలకు భక్తులు పోటెత్తడంతో అయితే క్యూ లైన్లో భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఆలయ అధికారులు. శివరాత్రిని పురస్కరించుకొని భారీగా భక్తులు వస్తారనేసి ముందే ఆలయ అధికారులు అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని గోదావరిని అయితే ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా వేల కొద్ది అయితే భక్తులు ఆ గోదావరిలో పుణ్యస్నానాలను ఆచరించడానికైతే తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గోదావరి తీరం కాస్త భక్తజన సంద్రంగా మారింది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కేవలం ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లావాసులే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తూ గోదావరిలో పుణ్యస్నానాలను ఆచరించిన తర్వాత గోదావరి తీరాన ఉన్న గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈరోజు శివుడికి అభిషేకంతో పాటు రుద్రాభిషేకాలు అయితే ఆ ఆలయంలోనైతే అర్చకులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా శివరాత్రి రోజు కనుక జాగారం ఉండి శివుణ్ణి భక్తితోటి కొలిస్తే తమ పాపాలు పోయి పుణ్యాలు వస్తాయనేసి అయితే భక్తులు అయితే విశ్వసిస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. జరిగేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మంచిగానే ఉన్నది. చాలా పబ్లిక్ కూడా వస్తారు, పర్వాలేదు. ఇది దేవుని నమ్ముకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. శివరాత్రి అంటే అంతే కదా. మీరు ఒక్క పొద్దు ఉంటారు కదా, ఈరోజు ఎటువంటి ఒక్క పొద్దులో ఎటువంటి నియమాలు పాటిస్తారు, ఎట్లా పూజలు ఎట్లా చేస్తారు? నేనైతే నియమాలు ఒక్క పొద్దు అయితే ఉండా, కానీ మిగతా వాళ్ళు ఉంటాను కాబట్టి ఇక వాళ్ళు ఏదంటే ఇది మన కందగడ్డలు అవి ఇవి తిని రేపటి దాకా ఒక్క పొద్దుతోటి ఉంటారు. వాళ్ళు ఏం అన్నం గిట్ట తినకుండా దాన్ని జాగారం అంటారు. అది అంతే. మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. అమ్మాయి, శివరాత్రి రోజు మీరు పూర్తిగా ఒక్క పొద్దు ఉంటారు, జాగారం కూడా చేస్తూ ఉంటారు. ఎటువంటి దేవునికి ఇటు పండ్లు ఫలాలు పెడతాం? పళ్ళు పెడతాం, కంకులు, మొక్కజొన్న, ఇంకా 3-4 తీర్ల 5 తీర్ల మొత్తం నైట్ అంతా ఉంటాం. పూర్తిగా రేపు పొద్దున వరకు కూడా పొద్దున వరకే. రేపు మధ్యాహ్నం 12 అయిన తర్వాత విడుస్తాం. ఎట్లా ఎన్నేళ్ళుగా మీరు ఒక్క పొద్దు ఉంటున్నారు? 10-15 సంవత్సరాలు అవుతుంది. ఇంట్లో ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. 10-15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరాల నుంచి ఉంటున్నాము. 36-40 సంవత్సరాల నుంచి జాగారం ఉంటున్నాం. ప్రతి సంవత్సరం ఈ మోదుగు పూలు, పత్రి, ఈ అన్ని శనగ బుడ్డలు ప్రతి ఒక్కటి ఎక్కిస్తారు. కందగడ్డ అవన్నీ పెట్టి రాత్రి అక్కడ పోయి జాగరణ శివుని దగ్గర పోయి పత్రి ఎక్కించి జాగరణ చేసుకుంటారు. రేపటి పొద్దుటి వరకు. పొద్దున మళ్ళీ ఒక ఉపవాసం వదులుతాం. దాదాపు 36 ఏళ్ళుగా మీరు ఒక్క పొద్దు ఉంటా అంటున్నారు. ఎట్లా ఒక్క పొద్దు ఉంటే ఇంట్లో ఎటువంటి శుభాలు కలుగుతున్నాయి? ఎటువంటి మంచి శుభాలు జరుగుతాయి. ఇంట్లో ఏది లేకుండా మంచిగా శుద్ధిగా అన్ని బట్టలు గిట్లా అన్ని కడుక్కొని వేసుకొని మంచిగా ఉంటాయి. అంతే. ఇటు భక్తులు అయితే విశ్వాసం అయితే ఒకటే. ఈరోజు కనుక పూర్తిగా జాగారం చేసి కనుక శివనామ స్మరణ చేస్తే తమ కుటుంబంలో అన్ని రకాలుగా శుభాలు కలుగుతున్నాయి. కాబట్టి దాదాపుగా 36 ఏళ్ళుగా కూడా తాము ఒక్క పొద్దులు ఉంటున్నాం. ఈరోజు శివనామ స్మరణ చేస్తే తమ పాపాలు పోయి పుణ్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ ఒక్కరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తులు శివనామ స్మరణ చేయాలంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలకైతే భారీగా భక్తులైతే పోటెత్తారు. వేలాల గట్టుమన్నల స్వామిని ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు అయితే వేలాల గట్టుమన్నల స్వామికి అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని బుగ్గరాయేశ్వర స్వామితో పాటు కదిలి పాపేశ్వర ఆలయం, పశుపతినాథ ఆలయాలతో పాటు కుంటాలలో ఉన్నటువంటి పాత పురాతన శివాలయానికి కూడా భారీగా భక్తులు అయితే పోటెత్తారు. భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండానైతే అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఆలయ అధికారులు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల గోదావరి తీరం.